కుటుంబ పెద్ద సక్రమంగా ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ కుటుంబం బాగుపడుతుంది. అలా కానప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. కుటుంబానికైనా రాజకీయ పార్టీలకైనా ఇదే వర్తిస్తుంది. ఇందుకు ఉదాహరణ టీడీపీ, వైసీపీలు మన కళ్ళెదుటే ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి జగన్ ప్రభుత్వం నుంచి ఎంతగా వేధింపులు ఎదురవుతున్నా చంద్రబాబు నాయుడు పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకుంటూ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని మళ్లీ అధికారంలోకి తెచ్చారు. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు అవినీతికి, అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతూ తాను స్వయంగా జైలుకు వెళ్లడమే కాకుండా తనతో ఉన్నవారిని జైలుకు తీసుకువెళ్లారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు. జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు ఇందుకు తాజా నిదర్శనాలుగా కనిపిస్తున్నారు. వంశీ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉండగా మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంకా పలువురు అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందువల్ల అంటే వారి కుటుంబ పెద్ద సరిగా లేనందునే. చిన్నప్పుడు తోటకూర దొంగిలించినప్పుడే మందలించుంటే నాకు ఈ ఉరిశిక్ష పడేదా అంటూ ఓ కరుడుగట్టిన నేరస్తుడు పరామర్శించడానికి వచ్చిన తల్లిని అడిగాడట. నిజమే కదా. వైసీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైలుకి వెళ్తుండటం చూస్తున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ తాను సక్రమంగా ఉంటూ పార్టీలో అందరినీ క్రమశిక్షణలో పెట్టుకుని ఉంటే నేడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనిపించక మానదు. కానీ ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కదా. కనుక జగన్తో పాటు వైసీపీ నేతలందరూ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే గుడ్డి నమ్మకమే వారికి ఆ ధైర్యాన్ని చుండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదని జగన్తో సహా వైసీపీ నేతలందరికీ తెలియంది కాదు. కనుక ఏం జరిగినా ఎదుర్కోగలమనే ధీమా వల్ల చెలరేగిపోయి ఉండొచ్చు. వైసీపీ ఏర్పాటు చెయ్యక ముందు నుంచి కూడా జగన్తో సహవాసం చేసిన వారు, లేదా ఆయన మార్గాన్ని అనుసరించిన వారు, లేదా ఆయన ఒత్తిడికి లొంగిన ప్రతి ఒక్కరూ ఏదో కేసులో కోర్టు గడప ఎక్కక తప్పదని, జైలు పాలవక తప్పదని, నాడు అక్రమాస్తుల కేసులు మొదలు నేడు టీడీపీ కార్యాలయంపై దాడి కేసు వరకు పదే పదే నిరూపితమవుతూనే ఉంది కదా. ఓ రాజకీయ పార్టీ చరిత్ర, దానిలో నేతల పరిస్థితి ఈ విధంగా ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా.